హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు హైపర్బోలాలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. హైపర్బోలాలో మనం చూసుకుంటే కనుక ట్యాంజెంట్ ఎలా ఉంటుంది అంటే ఒక లైన్ y = mx + c అనేది మనం కోనిక్ సెక్షన్స్లో సర్కిల్కి, ఎలిప్స్కి, పారాబోలాకి ఎలా అయితే ట్యాంజెంట్ చూసామో హైపర్బోలాకి ఈ లైన్ ట్యాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఆ కండిషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. x² + a² మైనస్ y² / b² = 1. ఇది హైపర్బోలా. ఈ హైపర్బోలాకి పారామెట్రిక్ పాయింట్ ఏంటంటే a secant θ, b tan θ. ఇది మన పారామెట్రిక్ పాయింట్. సో దీనికి ట్యాంజెంట్ ఈక్వేషన్ అట్ పారామెట్రిక్ పాయింట్ ఏమవుతుందంటే పార్షియల్ సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చే ఈక్వేషన్ ఉంటుంది చూసారా, ట్యాంజెంట్ ఈక్వేషన్. t అంటే s1 అంటే పార్షియల్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ పాయింట్. ఈ పారామెట్రిక్ పాయింట్ తీసుకెళ్ళి ఈ హైపర్బోలాలో పార్షియల్గా సబ్స్టిట్యూట్ చేయాలి. పార్షియల్గా సబ్స్టిట్యూట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, x² ఉంది కదా, ఒక xలో సబ్స్టిట్యూట్ చేస్తాం, y² ఉంది కదా, ఒక yలో సబ్స్టిట్యూట్ చేస్తాం, మిగతా వైని అలానే వదిలేస్తాం. సో x² అంటే x × x, ఒక x ప్లేస్లో a secant θ బై a² మైనస్ y² y²ని y × y రాయొచ్చు కదా, ఒక y ప్లేస్లో p tan θ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం బై b² = 1. ఇదే మన ట్యాంజెంట్ ఈక్వేషన్. a 1 టైం క్యాన్సిల్, b టైం క్యాన్సిల్. సో x/a secant θ మైనస్ y/b tan θ = 1. ఇదేంటి రిప్రజెంట్ చేస్తుందంటే ట్యాంజెంట్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది అట్ పారామెట్రిక్ పాయింట్ a secant θ, b tan θ. ఇప్పుడు y = mx + c అనేది ట్యాంజెంట్ అని చెప్పి చెప్తున్నాం. సో ఇది ట్యాంజెంటే. సో రెండు కూడా ఈ యొక్క ఈక్వేషన్కే కదా మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్. సో రెండింటిని కంపేర్ చేద్దాం. సో రెండింటిని కంపేర్ చేసే ముందు దీన్ని ఎలా రాద్దామంటే mx - y + c = 0. దీన్ని కూడా -1 = 0గా రాసుకుందాం. సో రెండింటిని కంపేర్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఎంత, m. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత, secant θ/a. దిస్ ఈజ్ ఈక్వల్ టు y కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ -1. ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత, -tan θ/b ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ c ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ -1. సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ 2 ఈక్వేషన్స్ ఈక్వేట్ చేస్తాను, నెక్స్ట్ మళ్ళీ ఈ 2 ఈక్వేషన్స్ ఈక్వేట్ చేస్తాను. ఆ రెండింటి నుంచి మనం ఐడెంటిటీ ఉపయోగించి సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే m × tan θ/b = secant θ/a. ఆర్ యూ కెన్ సే దీని బదులు ఈ ఫస్ట్ ఈక్వేషన్ లాస్ట్ ఈక్వేషన్ చేశాను అనుకో, secant θలో వస్తుంది కదా ఈక్వేషను. అలానే ఈ రెండింటిని ఉపయోగించి tan θలో తీసుకొచ్చి secant² θ - tan² θ = 1 ఉపయోగిస్తే ఐడెంటిటీ నాకు ఈ కావాల్సిన కండిషన్ వచ్చేది కదా. సో నేను ఆ లాజిక్ ఉపయోగించి ఏం చేస్తానంటే ఫస్ట్ది లాస్ట్ది ఈక్వేట్ చేస్తాను. అప్పుడు ఏమవుద్ది, m × -1 -m = క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. secant θ/a × c అంటే secant θ/a × c. ఇది దీని నుంచి secant θ ఏమవుతుంది చెప్పండి. secant θ ఏమవుతుందంటే -am/c = secant θ, అంతే కదా. ఏ డినామినేటర్లో ఉంది, అది మల్టిప్లికేషన్లోకి వెళ్ళింది. -am/c = secant θ. సో సిమిలర్లీ tan θ ఏమవుతుంది, ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే, ఈ 2 ఈక్వేట్ చేస్తే c టైమ్స్ tan θ/b అంటే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను =1 × -1 సో c tan θ ఏం రాయొచ్చు, -b/c రాయొచ్చు. సో ఈ రెండింటిని ఉపయోగించి మనం ఏ ఐడెంటిటీ ఉపయోగించవచ్చు అంటే secant² θ - tan² θ = 1. సో secant² θ అంటే ఏమవుతుంది, a²m² c² -tan² θ అంటే b²/c² = 1. సో a²m² - b² = c². సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్ ఫర్ టాంజెన్సీ. సో c² = this one. c = ఏం రాయొచ్చు అంటే +or - b². దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే క్యాంబ్ అని గుర్తుంచుకోండి. CAMB కాంబ్ అంటే దువ్వెన, CAMB క్యాంబ్ అంటే ఇక్కడ మనకి ఇది c వాల్యూ ఏమవుద్దంటే AMBలో ఉంటుంది. సో c = +or - am. ఫస్ట్ దానికి amకి స్క్వేరు, తర్వాత దానికి -b². am అంటే మనం టైమింగ్ దేంట్లో చెప్తాం, a² m² అలా చెప్తాం చూసారా, అలా a² m² - b², ఇలా గుర్తుంచుకోవచ్చు. సో ఇది మనకి టాంజెన్సీ కండిషను. దీన్ని ఇంకోలాగా ఎలా డెరైవ్ చేయొచ్చు అంటే కనుక యూజింగ్ సాల్వింగ్ దిస్ 2 ఈక్వేషన్స్ y = mx + c తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే
మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాని యొక్క రూట్స్ 0కి ఈక్వేట్ చేయాలి. అంటే వాటి యొక్క రూట్స్ ఏమి ఉండాలంటే ఈక్వల్ రూట్స్ ఉండాలి. అంటే డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేస్తే అప్పుడు మనకి టాంజెన్సీ కండిషన్ వస్తుంది. ఎందుకు అలా అంటే కనుక మనకి రెక్టాంగులర్ హైపర్బోలా చూడటానికి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. హైపర్బోలా ఎలా ఉంటుంది. ఈ హైపర్బోలాకి ట్యాంజెంట్ కావాలంటే ఏమవుతుంది, ఒకే ఒక్క పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి. అంటే రూట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. అంటే డిస్క్రిమినెంట్ అంటే నథింగ్ బట్ b² - 4ac = 0 అవ్వాలి. ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు మనకి టాంజెన్సీ కండిషన్. అదే ఇలా ఉందనుకోండి, డిస్క్రిమినెంట్ >0. అదే ఇలా రెండింటిని కట్ చేయట్లేదు అనుకోండి, అంటే రైట్ బ్రాంచ్ కానీ లెఫ్ట్ బ్రాంచ్ని కానీ కట్ చేయకపోతే అప్పుడు మనకి డిస్క్రిమినెంట్ ఏమవుతుంది, <0, ఇమాజినరీ ఉంటుంది. సో దానికోసం ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ని సెకండ్ మెథడ్ ద్వారా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఇక్కడ y = mx + c ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే మనకి b² x² - a² y² = a² b² అని చెప్పి రాసుకున్నాను. దీని ప్లేస్లో y ప్లేస్లో mx + c సబ్స్టిట్యూట్ చేయండి. b² x² - a² y ప్లేస్లో mx + c సబ్స్టిట్యూట్ చేసి హోల్² = a² b². దీన్ని మళ్ళీ మనం x² కోఎఫిషియంట్ కామన్ తీస్తే ఏమొస్తుంది, b² - a² m². తర్వాత అగైన్ ఎక్స్ టర్మ్స్ వచ్చేసరికి ఏమొస్తుంది, ఎక్స్ టర్మ్ వచ్చేసరికి ఇక్కడ ఒక్క చోటే ఉంది. సో -2a² mcx మైనస్ ఆఫ్ a² c² a² b², a² c² + a² b² = 0. సో దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీని రూట్స్ కనుక మనం డిస్క్రిమినెంట్ d = 0 చేస్తే మనకి డైరెక్ట్గా ఈ కండిషన్ వచ్చేస్తుంది, a² m² - b² = c² అని. సో చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. c = ±√a² m² - b². సో టాంజెంట్ ఈ కండిషన్ వచ్చింది. మరి టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే కనుక y = mx + c ప్లేస్లో మనం ఏం చేయాలంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ±√a² m² - b². అదేంటి ± వచ్చింది, 2 టాంజెంట్స్ ఉంటాయా? ఎస్, 2 టాంజెంట్స్ ఉంటాయి. 2 టాంజెంట్లు పాసిబుల్ అవుతాయి. అంటే మీనింగ్ ఏంటంటే, ఇది రెక్టాంగులర్ హైపర్బోలా తీసుకుంటే ఒక్కసారి ప్లస్ తీసుకున్నప్పుడు ఇలా ఉంటుంది టాంజెంట్, ఇంకోసారి టాంజెంట్ ఎలా ఉంటుందో దీనికి ప్యారలల్గా ఉంటుంది ఇలా ఇంకో టాంజెంట్. 2 టాంజెంట్స్ పాసిబుల్ అవుతాయి, ప్యారలల్ టాంజెంట్స్. అందుకనే స్లోప్ సేమ్ ఉంటుంది, బట్ ప్లస్ సైన్తో ఒకసారి మైనస్ సైన్తో ఒకసారి. ఓకేనా? సో ఇప్పుడు దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. If it is possible to draw the tangent to the hyperbola x² / a² - y² / b² = 1 having slope 2, then find range of eccentricity అంటున్నాడు. ఎసెంట్రిసిటీ అంటే ఈ వాల్యూ ఫైండ్ యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డ్రా ద టాంజెంట్ టు ద హైపర్బోలా వచ్చేసరికి మనకి ఇచ్చిన హైపర్బోలా x² / a² - y² / b² = 1 స్టాండర్డ్ పారాబోలా ఇచ్చాడు. స్లోప్ వాల్యూ వచ్చేసరికి 2 ఇచ్చాడు. దెన్ రేంజ్ ఆఫ్ ఎసెంట్రిసిటీ అడుగుతున్నాడు. మనకి టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి పారాబోలాకి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లోప్ ఫార్ములా ఇప్పుడే మనం డిరైవ్ చేసాం. y = mx + c. c ప్లేస్లో ఏమొస్తుంది, ±√a² m² - b², మైనస్ సైన్ వస్తుంది, హైపర్బోలా కదా. సో ఇప్పుడు m ప్లేస్లో ఎంత ఉంది, మనకి 2 ఉంది. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2x ±√a² m² అంటే 4a² - b². సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి టాంజెంట్ ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్ టు డ్రా టాంజెంట్ అంటే టాంజెంట్ పాసిబుల్ అవ్వాలంటే ఏం జరగాలి, ఇక్కడ y = 2x +√4a² - b²లో ఈ వాల్యూ అనేది > 0 ఉంటేనేగా టాంజెంట్ పాసిబుల్ అయ్యేది. ఇది రియల్ వాల్యూ అయి ఉండాలి. సో 4a² - b² షుడ్ బి > 0 అవ్వాలి. అండ్ మనకి హైపర్బోలాలో మనకి b² వాల్యూ తెలుసుగా, b² = a² టైమ్స్ e² - 1. e² ముందు వస్తుంది, ఎందుకంటే ఈ హైపర్బోలాకి వచ్చేసరికి ఎసెంట్రిసిటీ ఈజ్ > 1. ఇది మనకి తెలుసు. =1 అయితే ఎలిప్స్, <1 అయితే <1 అయితే ఎలిప్స్, =1 అయితే పారాబోలా, > 1 అయితే హైపర్బోలా అని చెప్పి మనకి తెలుసు. కాబట్టి ఇట్ షుడ్ నాట్ బి 1 - e² కాదు, e² - 1 ఉండాలి. ఎందుకంటే b² అంటే పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి. అంటే ఇలా రాయాలి, b² = a² టైమ్స్ e² - 1. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 4a² - a² టైమ్స్ e² - 1 > 0. సో 4a² ఈజ్ > a² టైమ్స్ e² - 1. ఎందుకంటే ఇది అటువైపు ఎందుకు తీసుకెళ్ళాలంటే పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి యాడ్ చేయొచ్చు.
ఏ స్క్వేర్ ఆల్వేస్ పాజిటివ్, ఈ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ పాజిటివ్ వాల్యూ వస్తుంది కదా, ఈ గ్రేటర్ దాన్ 1 కాబట్టి. సో ఏ స్క్వేర్ క్యాన్సిల్. సో 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అంటే 4 + 1. సో √5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ, దట్ ఇంప్లైస్ ఈ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √5. సో ఈ వాల్యూ వచ్చేసరికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √5 వచ్చింది. సో √5 కన్నా ఎక్కువ అయితే ఉండదు, మ్యాక్సిమం వాల్యూ √5. సో దాని యొక్క రేంజ్ ఆఫ్ ఎసెంట్రిసిటీ ఎంతవరకు ఉండొచ్చు? రేంజ్ ఆఫ్ ఎసెంట్రిసిటీ వచ్చేసరికి ఓపెన్ ఇంటర్వెల్ 1 అంటే 1 అయితే ఉండదు కదా, 1 to √5 క్లోజ్డ్. సో అప్ టు √5 వరకు ఉండొచ్చు. 4a² - b² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఒకవేళ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, y = 2x అనేది ట్యాంజెంట్ అవుతుంది కదా. సో స్లోప్ 2తో ఈ ట్యాంజెంట్ పాసిబుల్ అయ్యి. సో రేంజ్ ఆఫ్ ఎసెంట్రిసిటీ √5 అవ్వచ్చు, కానీ 1 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఎసెంట్రిసిటీ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1, √5. సో దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ ఎసెంట్రిసిటీ, 1 less than e less than equal to √5. ఓకేనా? సో నెక్స్ట్